పప్పి, స్నూపీ, డాలీ, జూలీ అని ముద్దు ముద్దు పేర్లు పెడతారబ్బా కుక్కలకు. ఇంటి మనిషి లెక్కనే చూసుకుంటారు. తానాలు చేపిచ్చుడు, తినబెట్టుడు, బయట దిప్పుడు, దావకనగ్గిన తీసుకుపోతారు అప్పుడప్పుడు. కొందరికి కుక్కలంటే గంత పాయిరం మరి. నీ అవ్వ నాదో బతుక గసొంటోళ్ళ ఇంట్లో కుక్క లెక్క బతికినా సాలు అనిపించే లెవెల్లో చూసుకుంటారబ్బా కొందరైతే. అట్లాని అన్ని కుక్కలకు గా భాగ్యం ఉండదు కదా. నషివ్ అంటే బెంగళూరు కుక్కలదేపో దినం తుణుకలు గంకే భాగ్యం వస్తుంది మళ్ళా. అట్లాని సాధకం కుక్కలు కావుల్లా ఊర కుక్కలే. 5,000 గ్రామ సింహాలకు చికెన్ రైస్ స్కీమ్ పెట్టాలని డిసైడ్ చేసిండ్రు మున్సిపాలిటోళ్ళు. రోజుకెంత నెలకెంత అని చూసుకొని ఏడాదికి 2,88,00,000 ఖర్చు అవుతుందని లెక్క కట్టిండ్రు. గమ్మత్ అనిపిస్తుందిలే. గల్లీల కుక్కలు పిక్కలు వీకకుండా కడుపు నిండా తిండి పెడితే యాళ్ళకి తిని సప్పుడు గంట మలుసుకవంతాయని ఆఫీసర్ల ఆపోచన. హౌ మరి ఎండాకాలం అయితే నెరి గాసం దొరకక పిసపిసయి మనుషుల మీదికి మరలబడబట్టే. ఇన్నొద్దులు సలిదో బోలిదో బువ్వుంటే బయట వారేస్తే తినేటి. ఇప్పుడు ఇంట్లోనే దాసుకొని మున్సిపాలిటీ ఆటో రాగానే ఎయ్యబడుతుంది. మళ్ళా చికెన్ సెంటర్లు, మటన్ దుకాణాల కాడ ఇన్నొద్దులు లెక్క ఖరాబైన షియ్యలు బయటేసుడు లేదాయే. గందుకే కుక్కలగిన మంచి తిండి పెట్టాలని బెంగళూరు మున్సిపాలిటోళ్ళు గీ కార్యం పెట్టుకుర్రట. జీవరాశి మీద మనోళ్ళ తండ్లాటను తారీఫ్ చేయాల్సిందే గాని కుక్కల తిండి కోసం కోట్లు ఖర్చు పెట్టాలనా? తుణుకల కూర పెట్టాలనేముంది? ఎచ్చులు కాకుంటే ఓ దిక్కు మనుషులకే మంచి తిండి దొరకలేదంటే అని గరమైటోళ్ళు కొందరు. ఎవ్వల మాట ఎట్లున్నా గీ ముచ్చట మన గల్లి కుక్కల శవన వడనా అంటే మాకో బొక్క అని అనుకుంటా బెంగళూరు బాట పడతాయేమో పో.